సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాయితో దాడి చేశారు. దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో కొట్టడం అంటే అది ఉమ్మడి కుటుంబం వల్ల తెలుపుతుంది. ఆయన చేసిన మంచి పథకాలు విషయాలు, ఆయన చేసే మంచితనాన్ని బట్టి ఎవరు గిట్లోళ్ళు రాయితో కొట్టారు. ఇప్పుడు ఆయనకి ఏం కాదు, పుల్లాంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏమీ చేయలేరు. 10 కోటంలో పెట్టుకుని 30 కోటంలో పెట్టుకున్నా ఆయన ఏమి చేయలేరు. పుల్లాంటి వ్యక్తి పుల్లాంటి పట్టుబట్టాడు, ప్రజలకు అందరికి మంచి చేస్తున్నారు. ఆ మంచితనాన్ని వారలేక ఇలాంటివి చేస్తున్నారు. రాయితో దాడి ఆయన అంతటా ఆయనే చేపించుకున్నారు ఎలక్షన్ లో ఓటింగ్ కోసం అని చెప్పి తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఆయన అట్లా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరో గిట్నోళ్ళు ఆయన చేసే విధానాన్ని బట్టి గిట్నోళ్ళు ఎవరో చేశారు. దాన్ని ఈ విధంగా చెప్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అన్నారు. ఆయన మీద ఆయన ఎందుకు రాయితో కొట్టించుకున్నాడు? ఆయనకైనా సరదానా, దానికైనా సంతోషం? ప్రజలకి మంచి చేద్దామని వచ్చిండు, ప్రజల్లో నిలబడిండు. ప్రజలందరికీ అక్క తమ్ముడు చెల్లి అనుకుని అందరూ చేరదీసి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నారు. ప్రతి ఇంట్లో చూసినా ఆయన జై అంటున్నారు. ఆయన అలా చేయాల్సిన అవసరం ఏముంది? మే 13వ తారీఖున జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన నాన్నగారి కాడ నుంచి ఆ నాన్నగారు ఎలా చేశారో ఆయన నాన్నగారి కంటే ఎక్కువ బాగా చేశారు. ఆయన ప్రతి ఒక్క హృదయాల్లో నిలిచిపోయాడండి. ఆయన్ని ఓడిటి ఎవరి వల్ల కాదు. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 10 ఏళ్ళు అయినా సరే, ఇంకొక 100 ఏళ్ళు అయినా సరే ఆయనే సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి కూటమి కింద ఏర్పడినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వెళ్తుంది పోటీకి. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారా మీరు? కంపల్సరీగా అవుతారండి. ఎందుకంటే ప్రతి లేలేని ముసలోళ్ళకి మొత్తం అందరికి ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇవ్వడం, ఆయన చేసిన పథకాలు, సచివాలయాలు ఎంతో ఉపాధి హామీ కలిపి ఎన్నో జాబులు తీశారు. సచివాలయంలో చాలా మందికి జాబులు ఇచ్చారు. ఇప్పుడు జాబులు లేని వాళ్ళు కూడా ఇప్పుడు జాబులు పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటివి అంతా ఆయన చేశారు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనే ఓటేస్తారు, ఆయనే గెలిపిస్తారు.